నమస్తే అండి. నేను మిర్చి మొక్క ఒకసారి బాగా కాసిందండి. కాసిన తర్వాత హార్డ్ ప్రూనింగ్ చేశాననమాట. హార్డ్ ప్రూనింగ్ చేసి సాయిల్‌ని గుల్ల చేసి కొంచెం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇచ్చాను. చూడండి ఎంత హెల్తీగా చిగురించిందో. అయితే ఈ మిర్చికి కానీ, వంగకు కానీ, టమోటాకు కానీ కింద వైపు భూమి వైపు ఫ్లవర్స్ ఏవైతే చూస్తుంటాయో వాటికి సెల్ఫ్ పాలినేటింగ్ ప్లాంట్స్ అనమాట ఇవన్నీ. అప్పుడు వాటిల్ని ఏం చేయాలి మనము చిన్నగా ఇలా ట్యాప్ చేయాలన్నమాట. ఈ మేల్ అండ్ ఫీమేలు ఒకే ఫ్లవర్‌లో ఉంటాయన్నమాట. అందువల్ల పోలిన్స్ అనేవి స్టిగ్మా మీద పడి పాలినేట్ అవుతాయి. ఎప్పుడు కూడా మనం పూత టైంలో ఏ మొక్కకు కూడానండి ఎక్కువ వాటర్ ఇవ్వకూడదనమాట. మనం ఎక్కువ వాటర్ ఇవ్వటం వల్ల పూత రాలిపోతుంది. అదొక్క పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మనం ఆర్గానిక్ వేలో వెళ్తున్నాం కాబట్టి ఏదో ఒకటి స్ప్రే చేసుకుంటూ ఉండాలండి. ముఖ్యంగా ఈ మిర్చి ప్లాంట్‌కి పుల్ల మజ్జిగ, ఇంగువ కలిపిన ద్రావణము, లేకపోతే పుల్ల మజ్జిగ, గార్లిక్కు ఇట్లా ఏదో ఒకటి స్ప్రే చేసుకుంటూ ఉండాలి. టమోటాలైతే ఒక్కొక్క రకానికి ఒక్కొక్క టేస్ట్ అండి. అసలు నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. అంత బాగున్నాయన్నమాట. జ్యూసీగా మనం ఇంట్లో పండినవి కదండీ ఆర్గానిక్‌గా చాలా టేస్టీగా ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నామంటే మీరు కూడా మంచిగా అమృతాహారాన్ని ఇంట్లో పండించుకోవాలండి. అదే నా కోరిక అసలు. చూడండి నాకు 2 సొరపాదులు ఉన్నాయండి. 2 పాదులు ఉన్నా కూడా ఫీమేల్ ఫ్లవర్స్ వచ్చినప్పుడు మేల్ ఫ్లవర్స్ లేక పాలినేషన్‌కి వేస్ట్ అయిపోయాయండి. ఎన్ని పిందెలండి అసలు 6 పిందెలు వేస్ట్ అయిపోయాయన్నమాట. అప్పుడు అవన్నీ కూడా మేల్ ఫ్లవర్స్ ఉంటే మనకి కాయలుగా మారేవి కదా! అందువల్ల అనమాట. నేను లాస్ట్ సీజన్‌లో కూడా ఇదే విషయంలో నేను ఎన్నో 14 అనుకుంటానండి. 14 కాయలు వేస్ట్ అయిపోయాయండి నాకు. లాస్ట్ సీజన్‌లో కూడా నాకు 2 పాదులున్నాయి. అందువల్ల మనం ఎప్పుడైనా కూడా 3 పాదులు పెట్టుకోవాలి అన్నట్టు నాకు ఇప్పుడు అర్థమైందండి. 2 పాదులున్నా కూడా సరిపోవట్లేదు. చూడండి ఇంకొక నాటు సొర అనమాట ఇది. దీనికి కూడా అలాగే వేస్ట్ అయిపోయింది. ఇలా జరుగుతుందండి. ఇట్లా ఒక చిన్న హార్వెస్ట్ అయితే చేసుకున్నాను. చెట్టు గుమ్మడైతే సాంబార్ చేసుకున్నానండి. చాలా బాగుంది.